ఐఎఫ్ఎస్ కు నంద్యాల డిటిఓ ఐశ్వర్యారెడ్డి ఎంపిక. నంద్యాల డిటిఓగా పనిచేస్తున్న ఐశ్వర్యారెడ్డి ఐఎఫ్ఎస్ కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ 2024 తుది పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో పర్సనాలిటీ పరీక్ష నిర్వహించారు. ఐశ్వర్యారెడ్డి జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ సాధించారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన రామచంద్రారెడ్డి పద్మావతి దంపతుల కుమార్తె ఐశ్వర్యారెడ్డి 2016లో చెన్నై ఐఐటి మెకానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2017 నుంచి పేటీఎంలో ప్రైవేట్ ఉద్యోగం చేశారు. ప్రొఫెసర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్ కు సన్నద్ధమయ్యారు. 2022లో గ్రూప్ 1లో పరీక్ష రాసి రాష్ట్రంలో 18వ ర్యాంక్ సాధించి విజయవాడలో డిటిఓగా విధుల్లో చేరారు. 2024 డిసెంబర్లో నంద్యాల డిటిఓగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో సివిల్స్ కు సిద్ధమయ్యారు. పరీక్షలు సమీపించాక రోజుకు 15 గంటలకు పైగా చదివినట్లు ఐశ్వర్యారెడ్డి చెబుతున్నారు. ఐఎఫ్ఎస్ కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.